Thanks for watching BVR TV News. బిగ్ బ్రేకింగ్ న్యూస్. హనంకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పెద్ద ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికుల వాదన. దగ్గర 25 ఎకరాల ఫ్రాడ్ అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున దుమారం అయితే వస్తున్నటువంటి నేపథ్యం. అసలు ఇందులో క్లారిటీ ఉందా, ఇది నిజమా ఫేకా, ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ముందుగా మీ పేరు? నేను పొరం రాజా, అడ్వకేట్ను. నేను ఒక వన్ ఆఫ్ ద విక్టిమ్ ఎందులో విక్టిమ్? ఈ ఫ్రాడ్ జరిగిన దాంట్లో నేను ఒక విక్టిమ్. ఫ్రాడ్ జరిగిందని మీరు ఎట్లా చెప్తారు? మాకు ఆధారాలు ఉన్నాయి, అన్నీ మొత్తం ఉన్నాయి. షో మీ కొన్ని ఆధారాలు చూపించండి. మేము ఆధారాలు చూపిస్తాం. 719 అనే సర్వే నెంబర్లో మా భూమి ఉన్నది. అది 10 గుంటలు. అందులో కొలగాని భాగ్య అనే దానికి ఇందులో ఎంటర్ అయ్యి ఇక్కడ కొలగాని భాగ్య అని ఆమె ఎంటర్ అయ్యి ఇందులో 7 గుంటల భూమి ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వేముల రాధమ్మ అనే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసింది. సో అదే ఫ్రాడ్ జరిగింది దాని విషయంలో మేము మాట్లాడుతున్నాం. అందులో ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి ఎప్పుడూ చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు ఈ రోజున సృష్టించి ఆధార్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ చేసిండ్రు. దాన్ని చూసుకోవచ్చు మీరు. ఎప్పుడూ చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆధార్ కార్డు ఎట్లా ఈకేవైసీ చేస్తారు? అది సాధ్యం కాదు కదా. ఇది కేవలం ఎంఆర్ఓ మరియు పోయిన ఆర్డీఓ గారి దౌర్భాగ్యం వల్ల జరిగిందని నేను అభియోగం తెలియజేస్తున్నా. ఇది ఆధార్ కార్డును సృష్టించి మోసం చేసి ఫోర్జరీ చేసి దాన్ని వాళ్ళ పేరు మీద కొలగాని భాగ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అట్నుంచి వాళ్ళు వేముల రాధమ్మ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని పరిచయం చేసి ఈ నాతోటి ఉన్న విక్టిమ్స్ అందరినీ పరిచయం చేసి 24 ఎకరాలు ఓన్లీ పరకాల తహసీల్దార్ ఇలాంటి చర్యలకు పాల్పడి పోయిన 24 ఎకరాల 25 ఎకరాల 24 నుంచి 25 ఎకరాలు అవుతుంది. అది పోయిన నారాయణ అనే ఆర్డీఓ ఇవాళ ఎక్కడో హైదరాబాద్ డిఆర్ఓగా చేస్తున్న వ్యక్తి ఇలా ముఖ్యంగా పాల్గొని ఈ తహసీల్దారు ఆర్డీఓ కె నారాయణ గారు ఇలా కుమ్మక్కై చేసిన ఫ్రాడ్ వల్ల మేము అందరం అసలు విక్టిమ్ ఎవరు? ఇప్పుడు ఇంత మంది ఉన్నారు, మీరు చాలా మంది. అసలు విక్టిమ్ ఎవరు? 5-6 ఉన్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు తిక్క రాజయ్య. మా అమ్మ పేరేనా ఈ 5 ఎకరాలు ఉంటుంది. సర్వే నెంబర్ 695ల 22 గుంటలు. దొంగ పట్టా చెప్తారు. ఏది మా అమ్మకు అప్పటి వరకు పట్టా కూడా ఉన్నది. ఎప్పుడంటే 86, 85 అప్పటి వరకు పట్టా ఉండదు. అది కొలగాని నాగయ్య పేరు మీద పట్టా ఉంటుంది. వీళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇటువంటి డాక్యుమెంట్లతోని వీళ్ళు ఈ తహసీల్దారు ఆర్డీఓ గారు కలిసి ఈ ఒక్కొక్క సర్వే నెంబర్ అయినా ఇంకొకటి 698ల 11 గుంటలు. అదే వాళ్ళు కొలగాని భాగ్య, కొలగాని నాగయ్యకు 4 కూతుర్లు. అతనికి కొడుకులు లేరు. తన ఇంటి వద్ద ఉంచుకున్నాడు. ఇప్పుడు 1972ల వీళ్ళు తన భార్య చనిపోగానే వీళ్ళనామా రిజిస్ట్రేషన్ చేస్తాడు. 1972ల వీళ్ళనామా రిజిస్ట్రేషన్ చేసి నా భార్య చనిపోయే వరకు గర్భసంతానం నాకు మగ సంతానం లేక మీరే నాకు సర్వ విధాలు తోడ్పడగలరని నమ్మకంతో నా ఇంటి వద్ద ఉంచుకొని మీరు మీ పుత్ర పాత్ర వంశ పర్యాయంగా నాకుండబడే సర్వ ఆస్తులు నా తదనంతరం మీకు చెందగలదని అని ఆ యొక్క బిల్ డీటీ రాస్తాడు, రిజిస్ట్రేషన్ చేస్తాడు. అది చేసినాక దీన్ని ఏం చేస్తారంటే అదొకటి అయినాక దాంట్లో కొన్ని నెంబర్లు ఎంట్రీ కానప్పుడు ఈ 695ల 22 గుంటలు, 698ల 8 గుంటలు కొలగాని భాగ్యకు తిక్క రాజేశ్వరం అమ్మినట్టు కానీ ఒక దొంగ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఇవి 2
ఫోర్జరీ డాక్యుమెంట్ అని మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? Yeah, yeah. It's a చెప్పండి, complete- ప్రూవ్ చేయడానికి ఇటు రండి. ప్రూఫ్ మీరు ఇటు రండి. ఆ, ప్రూవ్ చేయడానికి ఏం చెప్తారు? అది చూసుకోండి. మీరు ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు లక్కం సురేష్. ఓ. నేను ఇది చెప్పు, 698లా 15 గుంటలు తీసుకున్నా. నాకు అమ్మినైనా రామిశెట్టి రాజేందరు. ఆయన పట్టాదారి వాళ్ళ అమ్మ 2009లో చనిపోతుంది, భద్రమ్మ, రామిశెట్టి భద్రమ్మ. 2009 చనిపోతే సర్టిఫికేట్ కాపీ పెడతాడు. ఆయన డెత్ సర్టిఫికేట్ పెట్టి నాకు రిజిస్ట్రేషన్ చేస్తాడు. వాళ్ళ అన్న లింగయ్య నా దగ్గర 2 లక్షలు తీసుకొని బాటాకు సంతకాలు పెడతాడు. వాళ్ళ భాగ్యమ్మ లింగమ్మ. నా డాక్యుమెంట్ ప్రకారంగా నాకు రిజిస్ట్రేషన్ అవుతుంది. నాకు వాళ్ళు పైన వాళ్ళ వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అంటే 15 గుంటలు వాళ్ళది బాట ఇస్తారు. నాకు 2 లక్షలు తీసుకుంటారు, సంతకాలు పెడతారు. ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేస్తారంటే వాళ్ళు డాక్యుమెంట్ను రామిశెట్టి భద్రమ్మ 2009లో చనిపోతే నాకు 2018 వరకు వాళ్ళు ప్రజెంట్గా 25 వరకు రికార్డులు ఉంటారు. వాళ్ళు 1866/1985 డాక్యుమెంట్ పెట్టి ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు రికార్డ్ చేంజ్ అంటే చేస్తారు. అప్పుడు బతికే ఉన్నట్టు కదా? అప్పుడు బతుకున్నది కానీ డాక్యుమెంట్ fake. కరెక్ట్ కాదా? ఫోర్జరీ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? సర్టిఫికేట్ కాపీ ఫోర్జరీ డాక్యుమెంట్ దానికి ఆధారాలు ఉన్నాయి. దానికి ఆధారాలు ఉన్నాయి. నాకు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ నే అంటున్నాం మేము. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ కును ఈ ఇప్పుడు ఉన్న డాక్యుమెంట్ కు సరిపోతలేదు కదా, దాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్. రెండు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు క్లారిటీ లేదు అక్కడ. వాళ్ళు డాక్యుమెంట్ 666/1985 పెట్టిల్లు. నా పట్టదారికి తెలియకుండా నాకు తెలియకుండా డాక్యుమెంట్ చేంజ్ చేస్తారు. ఇట్స్ ఏ కంప్లీట్ ఏంటంటే ఫేక్. ఈ డాక్యుమెంట్లో ఏమవుతుంది అంటే రాఘవరెడ్డి చిట్యాల అని వస్తుంది. ఇట్స్ ఏ ఈ డాక్యుమెంట్ 666/1985 ఇట్లా 6 డాక్యుమెంట్లు పెట్టి మినిమం 25 ఎకరాస్ మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎవరు కొలగా నాగరాజు భాగ్యమ్మ. వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా మిగతా వ్యక్తులకు ఎవరెవరికి అమ్ముతారంటే చదువుల రమణారెడ్డి, ఆముదాల రవి, తక్కలపల్లి రవీందర్ రావు, పల్లని వసంత, తక్కలపల్లి రంజిత్ రావు, పల్లని వసంత, బొద్దిరెడ్డి ప్రియదర్శన్ రెడ్డి, ఎర్రబెల్లి గోపి, వేముల రాధమ్మ వీళ్ళందరికీ అమ్మి ఇప్పుడు పట్టా మీదకి అక్రమంగా ప్రవేశించి ల్యాండ్ సాఫ్ చేస్తారు. రాత్రికి సాఫ్ చేసి రాత్రిపూట సాఫ్ చేసి యాక్చువల్లీ ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది? 20 డేస్ అవుతుంది. 20 డేస్ అవుతుంది. సిఐ గారి దృష్టికి వచ్చింది, కూడా ఆర్డీఓ దృష్టికి వచ్చింది, ఎంఆర్ఓ దృష్టికి వచ్చింది, కలెక్టర్ దృష్టికి వచ్చింది, ఎమ్మెల్యే దృష్టికి అంటే వచ్చింది. చుట్టూ పెన్షన్ పెట్టుకున్నారా? nobody is taking any action against this illegal activities. Nobody is taking any action. మరి CA complaint- police station- also we lodged a petition before the authority, that is police, ఓకే. but they didn't take any action. Impersonation is taken డిపార్ట్మెంట్ ఏం place. చెప్తుంది మరి? ఏం ఏం చెప్తుంది? చెప్తే ఇది యాక్షన్ వాళ్ళ తీసుకుంటారా దగ్గర అంటే ఏం ఒప్పందం ఉన్నదో మాకు తెలియదు. మా పిటిషన్ పోగానే దాన్ని క్లోజ్ చేస్తాను, మేము ఫార్వర్డ్ చేస్తున్నాము టిఎస్ పోలీస్కి అంటున్నారు. అది మాకు అర్థమైతలేదు. మేము సిఐ గారితో కూడా డిస్కస్ చేసిన ఏమని అంటే ఇన్ సర్వే నెంబర్ 719 impersonation has taken place. వాట్ ఈస్ దట్ ఇంపర్సనేషన్ మీన్స్? ఒక దొంగ ఆధార్ కార్డు సృష్టించి నా డాక్యుమెంటులో ఉన్న పట్టదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడో చనిపోయినారు 25 ఏళ్ళ కింద. దాన్ని పక్కకు పెట్టి ఏం చేస్తున్నాడంటే ఒక ఖాజా మొయినుద్దీన్ 719లో ఉన్న ఖాజా మొయినుద్దీన్ ఒక డాక్యుమెంటు ఏది ఆధార్ డాక్యుమెంటు సృష్టించి దాని దొంగ ఇది ఫోను నంబర్ లింకు చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసిండ్రు. ఇది చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఈకేవైసీ కంప్లీటెడ్. దాంతో ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసింది ఇన్ ఫేవర్ ఆఫ్ ఖాజా మొయినుద్దీన్. ఎగ్జిక్యూటెడ్ ఏ డాక్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ భాగ్యమ్మ. ఏ డేట్లో చూడండి. సో 25లో అక్టోబర్ 18వ తారీఖు 10వ నెల 2025 ఆ రోజున ఆయన బతుకున్నాడా? ఈకేవైసీ ఎట్లయితుంది?
వాళ్ళ తండ్రి పేరు కూడా మార్చిండ్రు. నా పట్టదారి బై యొక్క ఛాన్స్ ఏదైనా అయ్యే ఛాన్స్ కూడా ఉంటదేమో. బై ఛాన్స్ ఎట్లుంటది 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 ఎట్లా ఉంటది బై ఛాన్స్ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను, ఉంటదేమో. ఎట్లా ఉండదు ఉండదా? ఉండదు ఎట్లుంటది ఉమ్. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఉమ్. కుమ్మక్కై చేసిన విషయంలో ఎట్లా ఉండదు, అసలే ఉండదు. ఈమె తమ్మితేనే అది సక్సెస్ అవుతుంది కదా. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కుమ్మక్కైలు కలిసి అంటున్నారు. చేసిండ్రు. కలిసి చేసిల్లంటే మీరు మరి దీనికి సాక్ష్యాధారాలు ఇప్పుడు ఇవేనా? తమ్ము సాక్ష్యం కదా. ఉమ్. ఎంఆర్ఓ తమ్ము చేస్తేనే ఏదైనా రికార్డ్ చేస్తే కదా. అవును. సిసిఎల్ఏ నుంచి అక్కడి నుంచి ఒత్తిడి వచ్చినా ఈమెకు ఏ పరిస్థితి ఒత్తిడి వచ్చినా ఈమె తమ్ము పెడితేనే కదా. ఉమ్. నీ ఉద్యోగం నీకు కావాలా లేదా, ఉమ్. కావాలనా వద్దా, కావాలి. కావాలన్నప్పుడు నువ్వు తప్పు చేయొద్దు కదా. ఉమ్. ఎవరో ప్రలోభ చేయవచ్చు, ఉమ్. అక్కడి నుంచి ఏమో చేయవచ్చు, నాకు సంబంధం లేదు. యా. ఏదైనా పొలిటికల్ ఇందులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఎమ్మెల్యే గారు మాకు పాజిటివ్ ఉన్నాడు, కానీ కాంగ్రెస్ వాళ్ళు చోటా మోటా కాంగ్రెస్ వాళ్ళు చోటా మోటా లీడర్స్ ఉంటారు. ఎమ్మెల్యే గారు ఇలా ఏం తప్పు చేయలే. ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటూ చేస్తున్నారు. ఓకే. ప్రియదర్శిని రెడ్డి అనే అమ్మాయి బుద్ధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కూతురు. ఓకే. ఆయన జిల్లా లీడరు, స్టేట్ లీడర్ కూడా. అవును. సో ఆయన విచారణ చేసుకోవాలి. నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. యా, యా, యా. ఎమ్మెల్యే గారు ఇట్లా. పాజిటివ్ గా రియాక్ట్ అయ్యిండు. మాకు వెంటనే ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు, ఆర్డీఓ గారికి ఫోన్ చేసిండు. ఆర్డీఓ గారికి లెటర్ పెట్టిండు, ఎంక్వైరీ చేయమన్నాడు. ఇన్ని సర్వే నెంబర్లు ఎట్లా మిస్టేక్ అవుతుంది, పట్టాదారులు తంబేయకుండా పట్టాదారులు చేయకుండా ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా పాసిబుల్ అని ఆర్డీఓ సార్కు లెటర్ పెట్టిండు. ఆర్డీఓ సార్కి కూడా ఫోన్ చేసి మాట్లాడిండు. ఎమ్మెల్యే పాజిటివ్గానే రియాక్ట్ అయ్యిండు. కాకపోతే ఎమ్మెల్యే వెనక నుంచి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఇది జరుగుతుంది అనేది మాకు అనుమానం. కొంతమంది పేర్లు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని జరుగుతుంది. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు పాజిటివ్గానే రియాక్ట్ అయ్యిండు. ఆర్డీఓ దగ్గరికి పోయింది. సిఐ గారు కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యిండు. సిఐ గారు కూడా ఆర్డీఓకి లెటర్ పెట్టిండు. ఎంక్వైరీ రిపోర్ట్ ఆర్డీఓ దగ్గర ఉన్నది. ఆర్డీఓ రిపోర్ట్ వచ్చినాక సిఐ గారు ఎఫ్ఐఆర్ చేస్తా అన్నాడు. కంపల్సరీ అధికారుల మీద చర్యలు తీసుకుంటా అని సిఐ గారు అంటాడు, ఆర్డీఓ గారు అంటాడు. ఎమ్మెల్యే గారు కూడా అవసరమైతే ఇక్కడ న్యాయం జరగకపోతే మిమ్మల్ని కలెక్టర్ దగ్గర తీసుకుపోతా అని ఎమ్మెల్యే గారు అన్నారు. ఎంఆర్ఓ గారు ఆమెకు తెలిసే దొంగ ఆధార్ కార్డు సృష్టించి కూడా ఆమెకు తెలుసు. ప్రతి ఒక్క విషయం తెలుసు. తెలిసి 4 నంబర్లు మేము ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే 30 రోజులు అవుతుంది, మా దగ్గర రికార్డు లేదు. ఇది అన్ని బొంకులు తిరుగుతుంది ఆమె. ఇప్పుడు దొంగ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఆమెకు తెలుసు అని మీరు అంటున్నారు. 100% హౌ కెన్ యూ టెల్? అయితే ఎట్లా మేము అడిగినప్పుడు మాకు దొంగతనం చేయనప్పుడు మాకు ఆర్టీఐ కింద అప్లికేషన్ చేసినప్పుడే ఎప్పుడో ఎంబడే ఇవ్వాలి కదా. 2008లో కేసు వేసినోడే, ఒకటి ఉన్నది కదా, నీకు ఇచ్చింది కదా. 2008లో కేసు వేసినోడే రికార్డ్ నాట్ ఫౌండ్ అని ఇచ్చింది కదా. ఆమె తెలియకుండా రికార్డు నాట్ ఫౌండ్ ఎట్లా అవుతుంది? ఆమె అప్పుడు తహసీల్దార్ ఆమె, ఇప్పుడు కూడా తహసీల్దార్ ఆమె కదా. ఆమెకు తెలియకుండా ఎట్లయితుంది? మేము అడిగేది అది. లాజిక్ అయ్యా, మీరేం మాట్లాడతారు? సరేనండి. ఇప్పుడు మా అమ్మ పేరు ఉండవాడే ఈ సర్వే నెంబర్ 695లో 22 గుంటలు, 698లో 11 గుంటలు. ఇది దొంగ డాక్యుమెంట్లు పెట్టి మన నాగరాజును ఈ భాగ్యమ్మ చేస్తుంది. ఇది ఇట్లనే 698 182లో 20 గుంటలకు 10 గుంటలు చేస్తారు. ఇది తిక్క రాజేశ్వరమ్మ పేరు ఉంటుంది పట్టా. ఇది 85లో చేసినట్టుగా ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నంబర్లు ఇచ్చుకుంటూ అదే చెప్తానా, నంబర్లు ఇచ్చుకుంటూ ఏమి ఎవిడెన్స్ లేకుండా వీళ్ళ తిక్క రాజేశ్వరమ్మ పేరును ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఆమె తమ్ము ఇయ్యంది ఎట్లా చేస్తావు? అదే చెప్తానా, అదే పాయింట్ అడుగుతా. ఇప్పుడు తిక్క రాజేశ్వరమ్మ పేరు అప్పటి వరకు పట్టా ఉండదు. 1985 వరకు పట్టా ఉండదు. కొలగాని నాగయ్య పేరున పట్టా ఉంటుంది. పట్టా లేనప్పుడు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? వితౌట్ ఇంటిమేషన్ అయినా దీని తంపు ఉండదు, దీనికి పట్టా ఉండదు. తీసుకొని కంప్లీట్ గా
ఎంఆర్ఓ డబ్బులు తీసుకొని కంప్లీట్గా ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని ఇదంతా చేసింది. ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకున్నారని మీరు ఎట్లా చెప్తారు? మీరు చూసారా? చూడలే. ఎంఆర్ఓకి ఏం అవసరం మరి డాక్యుమెంట్లు ఎట్లా సబ్మిట్ చేస్తుంది? ఇంత రిస్క్ ఆమె ఇంత రిస్క్ తీసుకొని ఆమె ఎందుకు చేసింది? వాడు కేసు ఎత్తాడు. కేసు వేసినోడే ఇవన్నీ డాక్యుమెంట్లు ఎట్లా చేసుకుంటాడు? మీకు ఇంకో విషయం కేసు చెప్పాలి. వేసినోడే. 2008లో నాగరాజును భాగ్యమ్మ కలిసి, నాగరాజు ఒక్కడే ఓఎస్ నంబరు 595 ఆఫ్ 2008లా మాకు ఇలా భూమి రావాలి, ఈ మొత్తం టోటల్లో భూమి రావాలి అని కేసు వేసిండ్రు. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ భూమి వాళ్ళకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? ఎట్లా అయింది? ఎవరి సపోర్ట్ వల్ల అయింది? సూట్ వేసేటప్పుడు నువ్వు చెప్పినది ఏంది? వాళ్ళ పేరు మీద ఉన్నది, నాకు పార్టీషన్ కోరుతాను. నీకు పార్టీషన్ కోరినప్పుడు ఏం కావాలి? నీ రికార్డు నువ్వు అట్లనే ఉంచుకోవాలి. కానీ ఆల్ ఆఫ్ సడన్ 2025లో నువ్వు ఎట్లా మార్చుకుంటావు? నీకేం అధికారం ఉన్నది? ఎనీ ఆర్డర్ ఉన్నదా? ఆనరేబుల్ కోర్టుది ఏమన్నా ఆర్డర్ ఉన్నదా? న్యాయమూర్తి ఏమన్నా నీకు ఇచ్చిండా? ఇయ్యలే కదా. ఇయ్యనప్పుడు నీకు ఎట్లా? ఎంఆర్ఓ గారు రికార్డులు అందుబాటులో లేవని ఇగో వివరణ ఇచ్చింది. ఆర్టీఏ కింద రికార్డులు లేకుండా ఎట్లా చేస్తుంది మేడం? అంటే ఎంతమందిని మోసం చేస్తుంది? ఇప్పుడు ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంటావు. ఒక్క నిమిషం ఇక. ప్రాణాలనే ఇప్పుడు ఈ తహసీల్దార్ వల్ల ఎంతమంది బలి కావాలి? ఎంతమంది చనిపోయారు? బలిగావుడు కాదు. ఎంతమంది చనిపోయారు? ఎవరైనా చనిపోయారా? అటెంప్ట్ మర్డర్ అయింది రేపు నిన్న. నా మీద అటాక్ చేసిళ్ళు. ఎవరు అటాక్ చేసిళ్ళు? తిరుమలరావు, నాగరాజు, అదర్ శ్రీకాంత్ రెడ్డి, ఇంకా 3-4 మెంబర్స్ వాళ్ళందరూ నా మీద అటాకింగ్ చేసిళ్ళు. మాన్యువల్గా కొట్టిళ్ళు, చంపడానికి ప్రయత్నించిళ్ళు, బెదిరించిళ్ళు. Police has not taken any action against that fellows, opposite fellows. It is really, it is wrong of the police. They are failed in this activity, in this matter, whatever it may be. అంటే మీరు జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టేషన్ కి మీరు వెళ్ళడం జరిగిందా? యా, ఎస్ఐ గారు ఏం చెప్పారు? మాకంటే ముందు వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళే స్టేషన్ పోయి వాళ్ళే అప్లికేషన్ ఇస్తారు. ఎస్ఐ గారు రఘుపతి సారు పాజిటివ్గా రియాక్ట్ అయ్యిండు, అర్థం చేసుకున్నాడు. సార్ కూడా వెంటనే పిటిషన్ తీసుకున్నాడు, దానికి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. Before this incident, we lodged some petition before the authority, that is police, but they didn't take any action against these fellows. The incident is going to very serious. కానీ టేకింగ్ యాక్షన్ లేదంట. అంతే కదా. యా, ఫైనల్లీ మీరేం మాట్లాడతారు? అసలు అది చూసుకుంటా మాట్లాడండి. ఒక్కటి సార్, ఇది మొత్తం పేకుతోని జరిగిన మొత్తం ఈ పట్టాలు చేంజ్ చేసిన వ్యవస్థ. దీనికి తహసీల్దార్ గారు అండ్ ఆర్డీఓ గారు ఇంకా కొంతమంది ఎన్నుకుంటూ వాళ్ళకు ప్రోత్సహించుకుంటూ ఇందులో ఒక తిరుమలరావు అంటాడు, దీనికి మొత్తం నాయకత్వం వహిస్తాడు. ఇది శ్రీచక్ర హాస్పిటల్కు దీనికి అతడు మేనేజ్మెంట్, వాళ్ళ తమ్ముంది హాస్పిటల్. ఇది మొత్తం వీడు 2008లో పార్టీషన్ దావా అంటే వాట్ ఈస్ పార్టీషన్ దావా? పార్టీషన్ దావా అంటే ఏంది? మరి పార్టీషన్ దావా వేసినప్పుడు మరి నువ్వు నీకే ఇక్కడ ఈ 85లో నువ్వు పోయి పట్టాలు చేసుకున్నప్పుడు నువ్వు పార్టీషన్ దావా ఎట్లా ఎత్తావు? ఇది పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్. అవు, ఇది పాసిబుల్ అయిద్దా? 85లో నువ్వు పట్టా నీ అవ్వకు నీకు పట్టాలు ఉన్నాక ఇక నువ్వు మళ్ళీ పార్టీషన్ దావా ఎట్లా ఎత్తావు? అది పాసిబుల్ అయిద్దా? మీరు చెప్పండి. ఇది దొంగ అన్నీ తయారు చేసి వీళ్ళు ఇట్లా కావాలని మమ్మలను మహా ఇబ్బందులకు గురి చేసుకుంటూ వీళ్ళు చేసేదంతా మోసం, దగ. ఈ వీళ్ళకు ఈ అధికారులు సహకరించుడు. ఈ భూభారతి తీసుకొచ్చిన కానుంచి నేను ఒకటే ఇలా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అసెంబ్లీలో ఏం బిల్లు పాస్ చేసిండ్రు? 1 సంవత్సరం దాని మీద మీరు ఏది
మేము సమగ్ర విచారణ చేసి ఈ మన ఇది ధరణిలో మా అన్ని తప్పులు ఉన్నాయి. మేము భూభారతి తీసుకొస్తే ఎలాంటి తప్పులు జరిగాయంటే ఇలా భూభారతిలో అదే తప్పులు జరుగుతున్నాయి, మోసం అవుతుంది. మరి ఎక్కడ పోతుంది దీనికి రెవెన్యూ మినిస్టరు ఆ, ఆ, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తాను, గౌరవనీయులైన మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు దీనికి ఏం అధ్యక్షాలు ఇలాంటి మీకు మీ యొక్క పరిపాలనకు ఇలాంటి అధికారులు ఉంటే ఎంత మచ్చలు అవుతున్నాయి, ఎంత జనాలలో మీన అసమ్మతి ఏర్పడుతుంది. గౌరవనీయులైన మీకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ సామాన్యులకు ఒక భూములు ఉండద్దా, సామాన్యులకు ఇలాంటిది ఉంటే మరి ఇక అంత ఉన్న వర్గాలకే ఈ భూములు ఉండన్నా, సామాన్యులకు భూములు వద్దా, అమాయకులకు వద్దా ఇది? ఒక ఉన్నోళ్ళే కోట్ల సంపాదించుకోన్నా, ఇది ఏంటిది? ఇది గవర్నమెంటా లేకపోతే ఇది మన ఆటవిక రాజ్యమా? ఏది అవుట్ పాసిబుల్? ఇవాళ దయచేసి ఇవాళ మీరు మీకు మీ ఈ బీవీఆర్కు ఒకటి మేము రికమెండ్ చేసేది, మీరు ఇది కలెక్టర్ దృష్టికి, మన సంబంధిత రెవెన్యూ ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ గారికి, సిఎల్ మన ఇది గవర్నమెంట్ ప్రధాన కార్యదర్శికి, డీజీపీ గారికి, అడిషనల్ డీజీపీ గారికి, మన సిబి గారికి మీరు ఇవన్నీ మా వల్ల రికమెండ్ చేయని మిమ్మల్ని పదే ప్రాధేయపడుతున్నాను, కోరుతున్నాను, మనవి చేస్తున్నాను. ఇది గౌరవనీయులైన సీఎం గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క కలెక్టర్ గారికి మీరన్నా ఈ దృష్టికి తీసుకొచ్చి ఈ పట్టాలను క్యాన్సల్ చేసి మా పట్టాలను మళ్ళీ మాకు పునరుద్ధరించి మాకు న్యాయం చేస్తారని మేము మనసారా మిమ్మల్ని దండం పెట్టి, చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇలాంటిది మీకు ప్రభుత్వాలకు చెడ్డ పేర్లు వస్తుంది. దయచేసి మీరు దీని మీద ఒక శ్రద్ధ తీసుకొని ఈ పరకాల మండల పరకాల గ్రామంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న ఈ తహసీల్దార్ గారికి మీరు ఎలా పనిష్మెంట్ చేస్తారో దయచేసి మేము మిమ్మల్ని కోరుకుంటాను. కలెక్టర్ గారికి కూడా దీని మీద మేము కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ గారికి దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అన్నాడు. ఇప్పటి వరకు కూడా రిపోర్టు ఇంతవరకు ఇవ్వటం లేదు. దయచేసి మీ యొక్క ఛానల్కు మేము విన్నపించుకొని వీళ్ళందరికీ మీరు మాకు సహకరిస్తారని మేము విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీబీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.